ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. కోట్లాది రూపాయల చేతులు మారాయని ఆయన అన్నారు. గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు కోరిన ఎంపీ రఘునందన్ రావు నీట్ అక్రమాలపై ఎందుకు ఈడీ దర్యాప్తు కోరడం లేదని ప్రశ్నించారు. 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించిన బండి సంజయ్ అప్పట్లో ఒక్కో విద్యార్థికి ₹1,00,000 పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని వినోద్ గుర్తు చేశారు. ఇప్పుడు నీట్ రాసిన 24 లక్షల మందికి ₹1,00,000 ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని బండి సంజయ్ను ప్రశ్నించారు వినోద్ కుమార్. కేవలం 10 గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇవన్నీ కూడా బీహారు, గుజరాత్, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. గొర్రెలు బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాల లోపల అవినీతి జరిగితే వస్తుంది కదా. 24 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను. చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, PMLA యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికి